ఏంటి అంటే నా ప్రపోజల్ నైస్. నేను ఇక్కడ ఒక అబ్బాయిని పిలుస్తాను, ఆ అబ్బాయిని మీరు విడివిడిగా ప్రపోజల్ చేయాలి. ఆ అబ్బాయి డిసైడ్ చేస్తాడు ఎవరి ప్రపోజల్ కరెక్ట్ అనేది. ఓకే, ఆ అబ్బాయి ఎవరి ప్రపోజల్ కరెక్ట్ అయితే వాళ్ళకి పంపిస్తాడు. ఎవరిని పిలుద్దాం? అరే వీరే నువ్వు రా. ఏవరా నీ ప్రపోజల్ కి ఎలా చెప్తావో చెప్పు. అరే నలుగురిది అయిన తర్వాత డిసిషన్ చెప్పాలి. ఓకే రెడీయా? 1 2 3 స్టార్ట్. ఓయ్, నీ పేరేంటో తెలీదు, నీ ఊరేంటో తెలీదు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నన్ను గుర్తించాను. మొదటిసారి నీ శ్వాస తాకినప్పుడు నన్ను నేను మర్చిపోయాను. నువ్వు ఏం చదివావని అడగను, ఏం చేస్తావని అడగను, నన్ను ఎలా చూసుకుంటావని అడగను. కానీ నేను మాత్రం నిన్ను నీలా చూసుకుంటాను, నిన్ను నీలా ప్రేమిస్తాను, నన్ను నాలా ఇష్టపడమని చెప్తాను. ఎనీవే, ఐ లవ్ యూ. కెన్ యూ ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్? నా కోసం ఇంకా చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. నీ కోసం ఎంతమంది వెయిట్ చేసినా చివరికి నువ్వు రావాల్సిన ఇంటికి, ఎందుకంటే నేను ఇల్లు లాంటి దాన్ని. నెక్స్ట్ ఎవరు? ఓకే పావని. హాయ్ రమేష్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ నువ్వు నాతో ఉంటావని అనుకుంటున్నాను. ప్లీజ్ నా లవ్ ని యాక్సెప్ట్ చేయవా? ప్రపోజ్ చేస్తున్నావు, భయపెట్టిస్తున్నావు. ప్రపోజ్ చేస్తున్నా. ఎందుకంటే రమేష్ తో పాటు సురేష్ కూడా ఫ్రీ కాబట్టి. ఓకే, ఒక్క నిమిషం. నేను నోట్తో ఏం చెప్పలేను, కానీ నోట్తో ఏదో చేయాలను. అయ్యో ఓకే, లాస్ట్ మిగిలింది ఎవరు? సాయివతి. రెడీ స్టార్ట్. వినయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు ఫస్ట్ టైం చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను, కానీ అది ఎలా చెప్పాలో నాకు నిజంగా తెలియదు. తెలియకపోతే చెప్పకు. ఫస్ట్ టైం ఎప్పుడు చూసినావు, ఎక్కడ చూసినావు? ఇక్కడే చూస్తున్నాను, కానీ ఇప్పుడు కానీ నేను నీకు ప్రపోజ్ చేయకపోతే ఇంకెప్పుడు నువ్వు నాకు దక్కవేమో అని భయం వేస్తుంది. ఏ టైంలో చూసానో నాకు తెలియదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను చాలా మంది ప్రపోజ్ చేశారు, వరాలు చాలా మంది. నువ్వంటే నాకు ఇష్టం వినయ్, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీ డబ్బు, నీ ఆస్తి, అంతస్తులు నాకు అవసరం లేదు. మీ అమ్మ నాన్నల్ని నా అమ్మ నాన్నలుగా చూసుకుంటాను. నా చెల్లెతో కదా చెప్పు తీసుకొడతా, చెల్లెలు అవుతాను. మా అమ్మ నాన్నని మీ అమ్మ నాన్నలాగా చూసుకుంటున్నాను. ఫీల్ పోతుంది, ఇదే ఫస్ట్ టైం. నా ప్రేమను అంగీకరిస్తావని ఆశతో నేను వెళ్ళిపోతున్నాను. ఓకే, ఎదిరిపోయే దృశ్యానికి నెక్స్ట్ రాబోతుంది ప్రపోజల్ చేయడానికి మా ఊరు నుంచి హరిత. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దగ్గరున్న డబ్బుని, హోదాని చూసి కాదు, ప్రాణంగా నన్ను చూసుకుంటావని. నీ మరణం వరకు తోడొస్తాను, ఎందుకంటే నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. గెలుస్తానో లేనో తెలియదు కానీ గెలిచే వరకు పోరాడతాను నీ ప్రేమ కోసం. ఐ లవ్ యూ. ఈడే యాంగ్జైటీ అయిపోతాడేంట్రా? ఈ పురుష పుంగవుడికి నలుగురు అప్సరసలు వచ్చి ప్రపోజల్ పెట్టారు. మరి అందగారికి ఎవరు నచ్చారు అనేది తెలుసుకోవాలి అంటే పువ్వు వాడికి కంగ్రాచులేషన్, నీకు కొత్త మొగుడు దొరికాడు.